భవిష్యత్తులోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. సిటీ కేబుల్ న్యూస్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక ముఖ్యాంశాలు. యాదగిరిగుట్టలో నేటి నుండి ప్రారంభం కానున్న జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు 2026 పోస్టర్ విడుదల చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం కేసులో నిందితుడు అరెస్ట్. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల కేంద్రంలో యూరియా కోసం గ్రోమర్ రైతు సేవా కేంద్రం వద్ద బారులు తీరిన రైతులు. కరీంనగర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ సమయంలో వాహనదారుడు హంగామా. కర్నూలులో వృద్ధాశ్రమంలో డాక్టర్ శంకర్ శర్మ దుప్పట్లు స్వీట్లు పంపిణీ. ఇక వివరాల్లోకి వెళ్తే, నర్సంపేట ప్రాజెక్టు పరిధిలోని నర్సంపేట సెక్టార్ సూపర్వైజర్ రమగారి నేతృత్వంలో అంగన్వాడీ టీచర్స్ నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రాజెక్టు సిడిపిఓ మధురిమ గారు హాజరై మాట్లాడుతూ 2025వ సంవత్సరంలో అంగన్వాడీ సేవలు అన్ని ఆన్లైన్ అయినప్పటికీ సమర్థవంతంగా పనిచేశారని, 2026లో కూడా పోషకాహార ప్రాధాన్యతను పెంపొందించడంలో, పూర్వ ప్రాథమిక విద్యను సమర్థవంతంగా నిర్వహించడంలో మరింత ముందుండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. లబ్ధిదారులకు మరింత చేరువలో సేవలు అందిస్తూ నూతన ఉత్సాహంతో పనిచేయాలని తెలిపారు. వరంగల్ మండి బజార్ నిజాంపూర్లోని సెయింటనరీ ట్రినిటీ బాప్టిస్ట్ చర్చిలో వరంగల్ క్రిస్టియన్ సొసైటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో క్రిస్మస్ నూతన సంవత్సరం సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు వద్దిరాజ్ రవిచంద్ర తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన సుమారు 300 మంది ఫాస్టర్ అమ్మలకు నూతన వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫాస్టర్లు, క్రైస్తవ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రేమ ఎవరైనా కూడా ఆపదలో ఉన్న వాళ్ళు ఎవరైనా తన దగ్గరికి వస్తే లేదు కాదు అనే విషయం, ఏ విషయంలో కూడా తన దగ్గర తనకు ఉన్నది ఏదైనా కూడా సాయం చేయాలనేది ఎక్కువ ఉన్నది, సంతోషంగా చూసుకోవాలి ఉండాలి అనే ఉద్దేశంతోనే మనకి క్రిస్మస్ ఫెస్టివల్ కానివ్వండి, మనకు రంజాన్ ఫెస్టివల్ కానివ్వండి, తోచిన విధంగా హెల్ప్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఎంతోమంది చదువులకు ప్లస్ ఏమన్నా ఇంకా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకు కూడా చాలా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అట్లాంటి వ్యక్తి మనకు తూర్పు నుండి ఒకసారి ఇక్కడికి రావడము, మన మధ్య పరిచయం కావడము, అప్పుడు అతన్ని మీరందరూ దగ్గరికి తీసుకోవడం అంతా జరిగిపోయింది. అప్పుడు కొంత సమయమే ఉండడం వల్ల కొంచెం అలా జరిగిపోయింది. ఇప్పుడు అంతకు మించి మంచి స్థానంలోకి సార్ వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ఈ రోజున ఆ రోజు ఎమ్మెల్యేగా మన దగ్గర పోటీ చేశారు, ఈరోజు ఎంపీగా మంచి అవకాశం సార్కు రావడం జరిగింది. ఇంకా ఉన్నతమైన పదవులలో సారు కొనసాగాలని చెప్పేసానని, దానికి మీ అందరి ఆశీస్సులు వారి కుటుంబానికి వారికి ఉండాలని చెప్పేసానని మనస్ఫూర్తిగా మీ దగ్గర నుంచి కోరుకుంటూ
ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అందరికీ రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనం ఎవ్రీ ఇయర్ ఇలానే చేసుకుందాం. మొన్న కూడా మాట్లాడడం జరిగింది, కూడా మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా నేను ఎవ్రీ ఇయర్ దీన్ని ఇలానే కొనసాగించాలి. ఏదైనా కూడా నేను ఉన్నా లేకున్నా నేను మీ దగ్గరనే ఉంటానని చెప్పేసాను కాదు, ఎక్కడున్నా కూడా మీకు ఇది మాత్రం ఖచ్చితంగా నేను కొనసాగిస్తానని చెప్పేసి. అదేవిధంగా నేనైతే ఇక్కడనే ఉంటాను, మీ అందరితోనే ఉంటా. ఎప్పటికీ 2 రోజులకు ఒకసారి కలుస్తూనే ఉంటాను అన్నదాలకు. ఈ అన్నదైతే రోజు కలుస్తూనే ఉంటాము. తప్పకుండా అందరం మరొకసారి కలుసుకుందాం. మీట్ అయినా కొత్త సంవత్సరంలో సార్ వచ్చినప్పుడు కూడా అందరం కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. 100 మందికి ప్రొవైడ్ చేస్తారు. మరి ఫోన్ అందరి వారు ఎవరైనా ఉంటే దయచేసి ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా మీరు చూడండి. ఇది కరెక్ట్. జేట్ సాయి గారు ఇచ్చినట్టు పెద్ద మనసుతో మీరు ఆలోచన చేసి శ్రీ భద్రాజు రవిచంద్ర అన్నగారితో వారు తల్లి కిచ్చేశ్వరాలు వెంకటనరసమ్మ గారి జ్ఞాపకార్థంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 100 మంది పాస్టర్లకు వస్త్రదానము వారు చేస్తూ ఉండగా ప్రభా మా ఎంపీ గారిని భద్రాజు రవిచంద్ర గారిని మీరు దీవించండి, ఆయురారోగ్యములు ప్రసాదించండి, అధికారుల కొరకు రాజుల కొరకు ప్రార్థన చేయమని ఈ వాక్యం హెచ్చరిస్తూ ఉంది. వారికి ప్రభా ప్రజాసేవలో వారు ఉంటూ అనేకులకు సహాయం చేస్తూ ఉండగా ఇంకా అనేకమైన ప్రభా పదవులను అలంకరించడానికి వారికి కృప దయచేయండి. ఆయన వారి తల్లిదండ్రులను మర్చిపోక ప్రతి సంవత్సరం ఈ రీతిగా కాపరులకు వస్త్రదానం చేస్తారని వారు ఒప్పుకున్నారు. వారికి ఇచ్చిన మంచి మనసును బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో వారి పిఏ గారు అయినటువంటి సహోదరులు కిరణ్ గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి కూడా నీకు వందనాలు. ఈ సంవత్సరం అంతా కాపాడా. నూతన సంవత్సరపు దీవెనలు వారిపై వారి కుటుంబంపై మీరు కుమ్మరించమని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని మర్యాదగా మీ మహిమార్థమై జరిగించినట్టు వరంగల్ క్రిస్టియన్ సొసైటీ పెద్దలకు మీరు ఇచ్చిన ఈ మంచి ఆలోచన బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని దీవించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ములుగు జిల్లా పర్యాటకులకు భూతల స్వర్గధామమని మంత్రి తనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. తాడ్వాయిలో ఏకో టూరిజం ఏటూర్ నగరం వైల్డ్ లైఫ్ పుల్ పరిధిలో తాడ్వాయి హార్స్ సఫారీ వాహనాలను మంత్రి, కలెక్టర్, ఎస్పీతో కలిసి ప్రారంభించారు. సహజ సిద్ధ ప్రకృతి, చారిత్రాత్మక వారసత్వం, భక్తి పర్యాటకంతో ములుగు జిల్లా విశేష ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు. పర్యాటకులు పెద్ద సంఖ్యలో ములుగు జిల్లాను సందర్శించాలని మంత్రి ఆహ్వానించారు. తరపున అదేవిధంగా ములుగు ప్రజలందరి తరపున కూడా సమ్మక్క సారలమ్మ జాతరకు అదేవిధంగా నూతన సంవత్సరంలోకి అడుగెడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆత్మీయ స్వాగతాన్ని పలుకుతూ ఈరోజు నూతనంగా మళ్ళీ మేము మరి సమ్మక్క సారలమ్మ తాడ్వాయి మండలంలో మంచి టూరిస్టు స్పాట్, ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మరి రాహుల్ డిఎఫ్ఓ గారు అదేవిధంగా మా కలెక్టరు, ఎస్పీ, మరి ఫారెస్ట్ శాఖ అధికారులు, వారి స్టాఫ్ అంతా కూడా అద్భుతమైనటువంటి అందాలను ఇక్కడున్నటువంటి వాటిని న్యాచురల్గా తయారు చేయడం జరిగింది. కాబట్టి చాలామంది టూరిస్టులు వివిధ ప్రాంతాలకు, వివిధ రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్తుంటారు. కానీ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి అందాల మధ్య, అడవి ప్రాంతంలో ఉండేటువంటి స్వచ్ఛమైన గాలి మధ్య కాసేపు గడిపినా మరి మనకు ఆయుష్ పెరుగుతుంది అంటారు. అంటే స్వచ్ఛమైన గాలి వస్తుంటుంది. ఈ స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం ద్వారా ఇందులో స్వచ్ఛమైన గాలితో పాటు వనమూలికలతో కూడినటువంటి వైద్యానికి సంబంధించినటువంటి గాలి కూడా ఈ ఫారెస్ట్లో దొరుకుతుంది. కాబట్టి నూతనంగా తాడ్వాయి మండల కేంద్రంలో మరి తాడ్వాయి హట్స్ అని ఈ యొక్క ప్రదేశాన్ని చాలా అద్భుతంగా ఫారెస్ట్ శాఖ వారు తీర్చిదిద్దడం జరిగింది. మా సోదరిమణి కొండ సురేఖ గారి యొక్క ఆదేశాల అనుసారం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు చాలా మంచి ఈ ప్లేసెస్ తయారు చేశారు. ఇక్కడ సఫారీ కూడా ఉంది. మేము గతంలో వేరే ప్రాంతాలకు వెళ్ళి సఫారీ ఎక్కి అయ్యో మా ములుగులో సఫారీ లేదని బాధపడేవాళ్ళం. కానీ ఇప్పుడు
బాధ లేకుండా దాదాపుగా 30 కిలోమీటర్ల 18 కిలోమీటర్ల సఫారీ ఉంది. ఇందులో లోపల మంచి గుహలు, పాత కాకతీయుల కాలం నాటి మరి కోట, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక్కడ ఉండడానికి కూడా మంచి రూమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. హాట్ వాటర్ కూడా మనకి ఇక్కడ అంటే స్నానాలకు కూడా మంచి వేడి నీళ్ళు కూడా చలికాలం ఇవ్వడానికి ఉంది. తర్వాత పిల్లలు ఆడుకోవడానికి, పిల్లలు ఎంజాయ్ చేయడానికి, పెద్దలు కూడా మంచిగా బయట కాసేపు తిరగడానికి చాలా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. కాబట్టి నూతన సంవత్సరం సందర్భంగా చాలామంది ఎక్కడెక్కడో వెళ్తూ ఉంటారు. ఒక దిక్కు బ్లాక్బెర్రీని మొన్ననే ఓపెన్ చేసినాం, ఇప్పుడు థర్డ్ వై హట్స్ని ఓపెన్ చేసినాం. మళ్ళీ ఒక 4 రోజులలో మంచి వ్యూ పాయింట్ కూడా ఉంది. మొత్తం జంగల్ అంతా కనబడుతుంది. కోట 12వ శతాబ్దం నాటి కోట కూడా, అది కూడా వెలుగులోకి వస్తుంది. సో ములుగులో అడుగు పెట్టగానే ప్రతిదీ కూడా ప్రకృతి, అదేవిధంగా మరి ప్రాణవాయువు, ఈ రెండింటిని కలగలిపి చేస్తున్నటువంటి అందాలను, అదేవిధంగా ఆహ్లాదాన్ని ఇచ్చే విధంగా టూరిస్టుల కోసం, సమ్మక్క సారలమ్మ భక్తుల కోసం తయారు చేయడం జరుగుతుంది. ములుగు పక్కనే మంచి విలేజ్ పార్క్ కూడా తయారవుతుంది, అది కూడా తొందరలోనే ఓపెన్ చేస్తాం. కాబట్టి ఎంతో దూరం వెళ్ళకుండా చాలా దగ్గరగా నచ్చిన ప్రదేశం, హైవే రోడ్స్, తర్వాత భక్తి ఉంది, భక్తి ప్రదేశాలు ఉన్నాయి, అదేవిధంగా ఆనందాన్ని ఇచ్చేటువంటి టూరిస్ట్ ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి. కాబట్టి అందరికీ మరొకసారి ఈ ములుగు ప్రజల తరపున ఆత్మీయంగా మా అడవి ప్రదేశాలను చూడడానికి టూరిస్టులను, అదేవిధంగా భక్తులను మరి మనస్ఫూర్తిగా స్వాగతిస్తా ఉన్నాం. వరంగల్ హంటర్ రోడ్డులో ఆల్షాబ్ గుమస్తాల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 2026 నూతన సంవత్సరం లేబర్ హాలిడే ప్యాకెట్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా అధ్యక్షులు ఏఐసిటియు వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముక్కెర రామస్వామి గుమస్తా కార్మికుల హక్కులపై మాట్లాడారు. ప్రభుత్వం ప్రకటించిన సెలవులు, వేతనాలు, లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా పోరాటం ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంఘ నాయకులు, గుమస్తా కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ గిరిజన బాలికల వసతి గృహాలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి తనిఖీ చేశారు. భోజన నాణ్యతను పరిశీలించిన మంత్రి వసతి గృహంలో విద్యార్థినిపై జరిగిన ఘటనపై ఆరా తీశారు. అనంతరం 3 జిల్లాల వసతి గృహాలు, గురుకులాలపై సమీక్ష నిర్వహించి బాలికల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, అన్ని వసతి గృహాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. హనుమంత్ నాయక్ గారు జోనల్ ఆఫీసర్, రీజనల్ కోఆర్డినేటర్స్, ప్రిన్సిపల్ డిపార్ట్మెంట్ వారు కూడా పత్రిక మీడియా మిత్రులు మరియు సమావేశ కార్యక్రమాన్ని, తదుపరి కార్యక్రమాన్ని సార్ గారు కొనసాగించాల్సిందిగా. Honorable MLA in ST Department of Bhopal. And Department of Persons with Disabilities, Senior Citizens and Transgender Persons. Adluri Lakshman Kumar sir, MLA Bhopal, Anand Kota Sneha, Kardalga, PUITK, District ST Bhopal, Sub Collector Katara, Additional Collector. వెజిటబుల్స్ అనేది నేను చాలా గురుకులాలు తిరిగాను. వారానికి ఒకసారి ఇచ్చిపోతారు, ఫోర్స్ కూడా వారానికి ఒకసారి ఇచ్చిపోతున్నారు. దానివల్ల
కొంచెము విసర్జనం దొరికేటువంటి పరిస్థితి ఉన్నది. కనీసం డైలీ కాకుండా డే ఆఫ్టర్ డే 2 రోజులకు ఒకసారి వచ్చే విధంగా చూడాలి. దానికి ఆ కూరగాయలు ఫ్రిడ్జ్ ఏదైతే నిధులు అవసరం ఉన్న అక్కడ జిల్లా కలెక్టర్లు, డిఎంఎఫ్ఓ లేకపోతే సిఎస్ఆర్ లేకపోతే ఏదైనా డోనర్ దొరుకుతారు. ప్రభుత్వ పరంగా రిక్వైర్మెంట్ వెళ్ళినప్పుడు కూరగాయల స్టోరేజ్ మనం ఇంట్లో ఫ్రిడ్జ్ మెయింటైన్ చేస్తున్నాం. కూరగాయలతోనే విసర్జనం దొరికేటువంటి పరిస్థితి ఉంది. ఆ కూరగాయలను అది చేయాలి. ఇప్పుడు శాంపేట హన్మకొండ కలెక్టర్ గారికి నేను రికమెండ్ చేస్తున్నాను. ఒక 600 మంది సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్నారు. క్లాస్ రూమ్స్ తక్కువ ఉంది, కిచెన్ సెట్ లేవు. కిచెన్ సెట్ అనేది కంపల్సరీ అవసరం ఉంది. ఇంతకుముందు చిట్టాల ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు వారు నిజంగా తల్లిదండ్రుల కంటే ఎక్కువ భిన్నంగా గత 7-8 సంవత్సరాల నుంచి ఆ చిట్టాల్లో చాలా ఇంట్రెస్ట్ గా మెయింటైన్ చేస్తున్నారు. మా ఎంపీ ల్యాడ్స్ కానీ నా ఎస్డిఎఫ్ కానీ అక్కడ ఒక 50 లక్షలు పెట్టారు. సుమారు 6 కోట్ల రూపాయలు గురుకులానికే పెట్టినాం. నాకు వచ్చిన ఎస్డిఎఫ్ టోటల్ కేజీబీ అనుకోండి, సోషల్ వెల్ఫేర్ కానీ తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఇది నుంచి హాస్టళ్లకు విద్య వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి సమస్యలు రాకుండా చూడాలి. ఈ గురుకులాలు సీసీ కెమెరాలు సెక్యూరిటీ కంపల్సరీ అవసరం. సీసీ కెమెరాలు రిపేర్ అయితే మన ఇంట్లో రిపేర్ అయితే ఖరాబ్ అయితే తెల్లారి రిపేర్ చేసుకుంటాం. దీన్ని రిపేర్ చేసి మేము కలెక్టర్ కు బిల్లు పెట్టినా లేకపోతే సంబంధించిన వారికి ఎవరికి బిల్లు పెట్టినా ఆ సీసీ కెమెరాల బిల్లు మీకు ఇవ్వడం జరుగుతుంది. అది వేలలోనే ఉంటుంది. ముఖ్యంగా డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అందరికీ పెంచున్నాను. ప్రత్యేకంగా ఎస్సీ హాస్పిటల్స్ కానీ ఎస్టీ హాస్పిటల్స్ ఉమెన్స్ సంబంధించిన హాస్పిటల్స్ విషయంలో ఫోకస్ ఉండాలి. ఎక్కడ ఇలాంటి ఇబ్బంది జరగకుండా సీసీ కెమెరాస్ కానీ ఏదైతే సెక్యూరిటీ బయట విషయంలో ఆ ప్రాంతంలో ఉండే విషయంలో కానీ ప్రత్యేకంగా ఎవరైతే ఇన్ఛార్జ్ చేస్తుందో ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఎక్కడ ఇలాంటి పొరపాటు కాకుండా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఏమైనా ఇబ్బందులు ఇమీడియట్ గా జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ అవైలబుల్ ఉంటారు. డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నేరుగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కు కలెక్టర్ గారు కానీ యాక్టివిటీ గారు తెలియజేయాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా ఎస్పీ గారు ఈ సందర్భంగా చెప్తున్నాను. మీ ప్రతి డే షెడ్యూల్స్ అన్ని ప్రాంతాలకు విజిట్ చేస్తున్నారు. ఎక్కడైతే మనం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మండల్స్ లో ఎస్సీ హాస్పిటల్స్ కానీ ఎస్టీ హాస్పిటల్స్ ఉమెన్స్ ఉన్నటువంటి హాస్పిటల్ ప్రత్యేకంగా మీ షీటింగ్స్ విజిట్ చేయాలని చెప్పేసి నేను ఎస్పీ గారికి చెప్తూ మరి ప్రత్యేకమైనటువంటి హెల్త్ పరంగా ఇండియన్ ఇష్యూస్ ఉన్నాయని ఒక పర్సన్ గా మాట్లాడే విధంగా ఒక టైం చేసిన టైంలో వెళ్ళి కలవాలని చెప్పేసి మా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అది దిశగా పిల్లలంతా కూడా ఈ అప్పుడు 10th నుంచి 10th ఈ పిల్లలంతా కూడా సెన్సిటివ్ గా ఉంటారు. కొన్ని విషయాలు ఏంటంటే యూట్యూబర్ అన్వేష్ పై కేసులు నమోదవుతున్నాయి. హిందూ దేవతలను దూషించిన వ్యాఖ్యలు చేశాడంటూ సినీ నటి బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. త్వరలో అన్వేష్ కు నోటీసులు జారీ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదే కేసులో ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ తో పాటు వైజాగ్ లోనూ ఫిర్యాదులు నమోదయ్యాయి. అన్వేష్ వివాదాస్పద వ్యాఖ్యలపై హిందూ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. కరీంనగర్లో తెలంగాణ ఉద్యమకారులతో కలిసి కవిత భూ పోరాటం. ఎక్కడికక్కడ భూములను ఆక్రమించుకోవాలని ఉద్యమకారులకు కవిత పిలుపు. మనం కోట్లాడితేనే తెలంగాణ వచ్చింది. ఉద్యమకారులకు ప్రభుత్వం ఇస్తామన్నా 250 గజాల స్థలం వెంటనే ఇవ్వాలి. మళ్లీ కమిటీలు అంటూ కాలయాపన చేస్తే ఊరుకునేది లేదు. కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటం చేస్తామని కల్వకుంట్ల కవిత అన్నారు. జై తెలంగాణ. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు ఉద్యమకారులు ప్రతి జిల్లాలో కూడా మరి
ఉద్యమకారులు ఫోరంగా ఏర్పడి వారి యొక్క డిమాండ్లను ప్రధానంగా ప్రభుత్వం ముందు పెడుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 250 గజాల భూమి ఇస్తానని వాగ్దానం చేసిందో, ఏదైతే ఉద్యమకారులందరినీ గుర్తించి పెన్షన్ ఇస్తానని వాగ్దానం చేసిందో, ఏదైతే ఉద్యమకారుల సంక్షేమ బోర్డు పెడతామని చెప్పి వాగ్దానం చేసిందో, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయాలి అనేటటువంటి ఒక డిమాండ్తోని ఇవాళ కరీంనగర్ ఉద్యమకారుల ఫోరం తరఫున కరీంనగర్ పట్టణంలో మరి దాదాపు 5 ఎకరాల భూమి ఇక్కడ ప్రభుత్వ భూమి ఉంటే ఆ ప్రభుత్వ భూమిని మానకొండూరులో మేము ఇవాళ ఆక్రమించుకోవడం జరిగింది. ఆక్రమించుకోవడం అనేటటువంటి పదం కావాలనే నేను వాడుతున్నా. ఎందుకంటే ఈ భూమి తెచ్చిందే, ఈ భూమి కొట్లాడి తీసుకొచ్చిందే, తెలంగాణ కొట్లాడి తీసుకొచ్చిందే ఉద్యమకారులు. మరి వారికి ఇచ్చినటువంటి మాటను కూడా నిలబెట్టుకోకపోతే ప్రభుత్వం కంప్లీట్గా ఫెయిల్యూర్ అని అర్థం. మీరు ఫెయిల్ అయింది కాబట్టి, మీరు భూములు ఇస్తలేరు కాబట్టి మేము ప్రజల పక్షాన్ని నిలబడి మీ భూములను వారికి ఇవ్వబోతా ఉన్నాం. మీరు వచ్చి డిస్టర్బ్ చేయొద్దు. మీరు ఏదో పోలీస్ జూలుం చేసి ప్రదర్శిస్తామనుకుంటే కుదరదు. ఇవాళ ఈ ఒక్క జిల్లాతో ఆగదు, ప్రతి జిల్లాలో కూడా ఇదే పోరాటం మొదలవుతుంది. హైదరాబాద్, రంగారెడ్డితో సహా ప్రతి జిల్లాలో భూములను ఆల్రెడీ మేము ఐడెంటిఫై చేసినాం. ఏ జిల్లా కా జిల్లా ఈ భూములు తెలంగాణ ఉద్యమకారులకు ఇప్పించడానికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరంతో కలిసి తెలంగాణ జాగృతి ఉద్యమిస్తుందనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ మరి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు తొందరగా నిర్ణయం తీసుకోండి. జనవరి 26 అన్నారు, డిసెంబర్ 9 అన్నారు, మళ్ళీ మాటికి డేట్ పెంచుకుంటూ పోతున్నారు తప్పితే ఇంకోట్లేదు. కమిటీలు కాదు, చేసిన కాలయాపన చాలు. తొందరగా ఉద్యమకారులకు భూమి ఏర్పాటు చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి, ఉద్యమకారుల ఐక్యత. ప్రతి ఏటా ప్రతి ఒక్కరు వచ్చి ఇస్తామని చెప్తారు కానీ భూమి జాగా ఇక్కడ ఇవ్వట్లేదు. ఇక్కడ కొంచెం చూపెట్టారు కానీ ఎవరికి ఇవ్వలేదు మేడం. దాని మీద మీరే? మీకే కాదు బ్రదర్, ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రెస్ మిత్రులకైనా పేదవారికైనా ఇస్తామని చెప్పి చాలా దగ్గరలో వెనక్కి తీసేసుకున్నారు భూములు. కొన్ని దగ్గరలో అయితే అలొకేట్ చేసిన భూములు, ఆల్మోస్ట్ ఎంఆర్ఓ పట్టాలు ఇచ్చిన భూములను కూడా వెనక్కి తీసుకున్నారు. ఎన్ని జిల్లాలు పర్యటన చేస్తుంటే తెలుస్తున్నది. ప్రెస్ వాళ్ళు నిజానికి ఎక్కడైనా మంది తక్కువ ఉన్నా కూడా మమ్మల్ని ఎక్కువ చూపించి తెలంగాణ ఉద్యమం సక్సెస్ అయ్యేటట్టు చేశారు. రిలే నిరాహార దీక్షలు చేసినప్పుడు కూడా పదే మీ యాజమాన్యాలు మీకు అడ్డుపడ్డా కూడా మీరు మా అందరికీ మద్దతు ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. సో మిమ్మల్ని కూడా ఉద్యమకారుల కింద లెక్క పెట్టుకొని ఖచ్చితంగా భూములు ఇవ్వాలి. దానికి మేము ఈ పక్షాన్ని నిలబడతామని తెలియజేస్తున్నాం. మేడం, ఇక్కడ మాకు 2012లో ఇక్కడ స్థలాన్ని కేటాయించారు. అదే ఇక్కడ ఇదే ప్లేస్ లో అక్కడ మరి అది ఇప్పటి వరకు మాకు పట్టాలు ఇవ్వలేదు. అందుకే అంటున్నా, మీకు ఇవ్వలేదు, ఉద్యమకారులకు ఇవ్వలేదు కాబట్టే పోరాటం కొనసాగుతుంది. మిమ్మల్ని కూడా కలుపుకొని, ప్రెస్ మిత్రులను కూడా కలుపుకొని మా పోరాటం ఉంటుంది. మీరేం ఇబ్బంది పడద్దు, మీ పక్షాన మేము నిలబడతాం. మేడం, బారాస 10 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో మీరు ఎందుకు వీళ్ళకపోయారు ఉద్యమకారులకు? ఇప్పుడు ఒక విషయం అండి, కేసీఆర్ గారైనా బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా ఉద్యమకారులను విస్మరించిందనేటటువంటి బాధతోనే ఉద్యమకారులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఏం వాగ్దానం చేసింది? మేము 250 గజాల భూమి ఇస్తామని చెప్పింది, పెన్షన్ ఇస్తామని చెప్పింది, అన్ని మాటల్ని కూడా చెప్పింది. చెప్పినటువంటి మాటల్ని వారెందుకు మరి చేస్తలేరని నిలదీస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళని అడుగుతాం. బారాస తప్పులుంటే బారాస వాళ్ళని కూడా అడుగుతాం, కాంగ్రెస్ తప్పులుంటే కాంగ్రెస్ వాళ్ళని కూడా అడుగుతాం. ఇవాళ ఉద్యమకారులకు ల్యాండ్ రావాలనేది ముఖ్యమైన విషయం. ఈ పార్టీ ఆ పార్టీ అన్నది మాకు సంబంధం లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది, వాళ్ళు ఇవ్వాలనే విషయాన్ని మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఉద్యమకారులకు వచ్చేంత వరకు ఈ పోరాటం ఇలానే కొనసాగిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా? 100% ప్రతి జిల్లాలో కూడా ఇట్లానే ప్రభుత్వ భూముల మీద ఉద్యమకారుల జెండాలు వాతుతాం. ప్రతి భూమిలో కూడా మా హక్కు ఉంటుంది. ఎందుకంటే ఉద్యమకారుల చెమట రక్తం లేని ఇలా తెలంగాణ రాలే. సో వచ్చినటువంటి తెలంగాణ కేవలం ఎవరో కోసమో రాలేదు. ఉద్యమకారులకు లాభం లేని తెలంగాణ వచ్చి కూడా వేస్ట్. కాబట్టి ఖచ్చితంగా కొట్లాడతాం వాళ్ళ పక్షాన. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. జీహెచ్ఎంసీ విస్తరణతో హైదరాబాద్ దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించడంతో శాంతి భద్రతల బలోపేతానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ 4 పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేసింది. ఫ్యూచర్ సిటీకి ప్రత్యేక కమిషనరేట్గా సిపి సుధీర్ బాబును నియమించగా హైదరాబాద్కు సజ్జనార్, సైపరాబాద్కు ఎం రమేష్, మల్కాజ్గిరికి అవినాష్ మహంతీలను బాధ్యతలు అప్పగించింది. నగర భద్రతకు ఈ 4 సింహాలు కవచంలా నిల్వనున్నాయన్నారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.